కొద్ది సమయం మాత్రమే ఉంది. ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా ఒక్కసారి చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడు, ఆకాశ మహాకాశాల పట్టచారణ దేవుడు. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము కడుగబడినందున, యేసయ్యా నీ చప్పట్లు కొట్టాలి. కడుగబడినందున, నీ పరిచర్యను కృతజ్ఞతించుటేనా, నీ అనాయనే, నీ సన్నిధిలో నే పొందగోరి, నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను కృతజ్ఞతించుటేనా,
నా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సత్తుగా అవును ప్రభువా, నీ అనాది సంకల్పములో ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన నువ్వు ఎన్నుకున్న దేవుడవు నాయన, నువ్వు ఏర్పరచుకున్న దేవుడవు నాయన. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని ప్రభువా, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని వెల చెల్లించి కొన్నాము నాయన. మీకు వందనాలు వందనాలయ్యా. నీ శ్రమలలో మేము పాలివారం అవడానికి, నీ శ్రమలను సహించుచు అయ్యా మేము ముందుకు నడవడానికి నీ కృపను మాకు దయచేయి, మా సంఘానికి దయచేయి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన తాకుతోటుండగా, మనందరితో ఆయన మాట్లాడనై ఉంటుండగా, ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్న ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందబోతుండగా ఈ ఉదయకాలం దేవుడు తన వాక్యము చేత మనకు ఉదక స్థానమును దేవుడు అనుగ్రహించినట్లుగా, ఆయన మనల్ని నిలువెల్లా కడుగునట్లుగా, మనందరినీ కూడా పరిశుద్ధపరచునట్లుగా ఆయన సన్నిధిలో ఏక మనస్సుతో ఏక ఆలోచనతో దేవుని మాటలు వినడానికి దేవుడు మన హృదయాలను తెరవబోతుండగా, వినగలని చెవులను గ్రహించగల హృదయాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఇంకా ఈ గుంపులో ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఉంటా ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ ఈ కడవరి దినాల్లో కుమ్మరించబడినట్లుగా, అనేక మంది అన్య భాషలతో మాట్లాడినట్లుగా, ప్రవచించేవారు మన సంఘములో లేపబడినట్లుగా, ఆదిమ సంఘం వల్లే కొత్త నిబంధన సంఘం వల్లే దేవుడి సంఘాన్ని దీవించినట్లుగా మన మధ్యలో ఆత్మీయతని ప్రార్థన చేస్తుండగా అందరం కూడా